కేశవాని సురేష్ చంపాలని చూస్తే టైంకి వచ్చి కాపాడిన చక్రి. నేను ప్రెగ్నెంట్ని కాదని ఇంట్లో వాళ్ళకి చెప్పేసిన శైలు. నువ్వు ఊర్లో లేకపోవటం చూసి బలవంతంగా పెళ్లి చేయాలని చూశారా అని కేశవాకి చెప్పిన శైలు. కేశవ ఏం చేస్తాడు? శైలుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడా? అసలేం జరుగుతుందో తెలియాలి అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్తే దుర్గ ఇంట్లో గొడవ జరుగుతుంది. తయారు అంటుంది, ఏవయ్యా నీకు సొంత అక్క మీద ఉన్న ప్రేమ ఆవిడికి పుట్టిన పిల్లల మీద లేదా నీకు అని అడిగితే దుర్గ కోపంగా, రామా నువ్వే చెప్పాలి, నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? ఆ కుటుంబం అసలు వద్దని చెప్పేదానివి, ఇప్పుడు ఒకటై సంబంధాలు కలుపుకుంటున్నారా? వీళ్ళ ఇంటికి శాపం పెట్టావు, ఇంటి కోసం గొడవలు పడ్డావు, ఇప్పుడేమైంది, నీ కోపం తగ్గిపోతుందా అని అడుగుతాడు. తయారు అంటుంది, మేమెవరిని మాతో కలుపుకోలేదు, మేము కులదైవం గుడికి వచ్చే సమయం చూసి వీళ్ళు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. నా కూతురు గాయత్రి, నా అల్లుడు మొదటిసారి ఈ ఊరికి వచ్చారు, అల్లుడు గారు ఉన్నారు, ఇప్పుడు గొడవెందుకు? అందుకే చెప్తున్నా, వీళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు, గొడవలు పడకుండా వాళ్ళని వెళ్ళనివ్వండి. దుర్గా అంటాడు, అసలు వీడు ఊరు వస్తున్నాడని చెప్పిందే మీ అన్న అని చెప్పాడు. అందరూ షాక్ అవుతారు. వీడిని ఇక్కడ చంపేస్తే నా పగ తీరుతుంది, మీకు ఇల్లు వస్తుంది అని చెప్పాడు. నీ మెడలు తిరగని అన్న అని చెప్పాడు. నా పగ మీలాగా డబ్బుతో ముడిపడింది కాదు, నా సొంత అక్కను వీడు చంపేశాడు, ఏ పాపం చేసిందని వీడికి ఇచ్చి పెళ్ళి అనవసరంగా చేశానని కోపంతో ఊగిపోతాడు. అసలు నారాయణ వాళ్ళ అక్కని చంపి ఉండడు, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది, అందువల్ల అందరూ నారాయణ హంతకుడని అనుకుంటారు. అసలు నిజం ఎప్పుడు చెప్తారో చూడాలి. సీన్లోకి వెళ్తే నారాయణ అంటాడు, ఏంట్రా నీ సమస్య? గొడవ నీకు నాకు మాత్రమే, నా పిల్లలపై చేయి వేస్తే మాత్రం ఊరుకోని చెప్తున్నా. మహాలక్ష్మి మాధవని అడుగుతుంది, నిజంగానే ఇతను మీ మామయ్య? మాధవ అంటాడు, అవును, మా అమ్మకి సొంత అన్నయ్య. దుర్గా అంటాడు, రే ఈయనే మీ అమ్మని చంపినవాడ్రా, వీడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారా? మీ అమ్మకి ఇచ్చే గౌరవం ఇదేనా? చక్రి అంటాడు, చూడండి, మీరు చెప్పే కథలేవి మాకు తెలియవు, మా నాన్ననే మా అమ్మని చంపాడని అందరూ చెప్పారు, మేమెవ్వరూ చూడలేదు. అమ్మ చనిపోయాక ఈయనే జైలుకి వెళ్ళాక మేమంతా అనాథలుగా మిగిలినప్పుడు మీరెక్కడికి పోయారు? ఈయన మీద తప్పు ఉందని చెప్తున్నారు, అది మాకు అర్థమవుతుంది, కానీ మేమేం తప్పు చేశాం? మమ్మల్ని మీరు పట్టించుకోనే లేదు. దుర్గా కోపంగా, రే నేను మిమ్మల్ని పట్టించుకోలేదా? మిమ్మల్ని ముగ్గురిని నా దగ్గరికి తీసుకువెళ్ళటానికే వచ్చాన్రా, కానీ ఇక్కడ నిలబడ్డారే, ఈయనే మిమ్మల్ని పంపలేదు తెలుసా? నీకు ఊరందరికీ పోగేసి వీడితోనే ఉంటారా లేక నాతో వస్తారా అని అడిగినప్పుడు వీడితోనే ఉంటామని మీరే చెప్పారురా. చక్రి అంటాడు, అలాగే వదిలేసి వెళ్ళిపోతారా? నారాయణ అంటాడు, నీ అక్కని ఎవరు చంపారో నీకు అంతా తెలియాలి, అంతేగా? నేనే చంపాను. ఏం చేస్తావురా? నేను ఈ ఊరికి వస్తూనే ఉంటాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నీ వల్ల ఏమవుతుంది? నీ వల్ల అయినది చేసుకోపోరా. దుర్గా అంటాడు, నువ్వు కుటుంబంతో వచ్చావని ఓపికగా ఉన్నాను, నువ్వు గనక ఒంటరిగా వచ్చి ఉంటే నిన్ను ఇలా బతికి నిలబెట్టి మాట్లాడనిచ్చేవాడినే కాదు, జాగ్రత్త. కానీ ఇప్పుడు నీ కొడుకుల్ని కూడా చంపేస్తాను, ఎవ్వరిని వదిలిపెట్టను. నారాయణ అంటాడు, ఏంటి సీన్ చూపిస్తున్నావు? ఈ భయపెట్టే పనులన్నీ నా దగ్గర పెట్టుకోకు, చంపేవాడు నీలాగా మాట్లాడుతూ ఉండడురా. నువ్వు మాట్లాడే లోపే నేను పని పూర్తి చేసి వెళ్ళిపోతాను. జైలు నాకేం కొత్త కాదురా, ఇదివరకే హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చిన వాడినే. పోరా, పోయి నీ పని చూసుకోపో. కన్నా అంటాడు, అయ్యో కొద్దిసేపు ఊరుకుంటారా అని అంటే పక్కన ఒక అతను అంటాడు, ఎవరి అబ్బాయి? వీళ్ళకు ముగ్గురే కదా పిల్లలు. దుర్గా అంటాడు, అవును, వీడెవడు? నీకు ముగ్గురు పిల్లలే కదా. ఓ వీడు ఒక కేడుగాడురా, నా అక్కని చంపింది చాలక రెండో దానిని పెళ్లి చేసుకుని దాన్ని కూడా చంపేశాడు, దానికి పుట్టినవాడే వీడు. ఏంట్రా వీడు ఒక్కడేనా లేక వేరే వాళ్ళని ఏమైనా మార్చి ఇంకా ఎవరినైనా పిల్లల్ని కన్నావా? అందరి ముందు అలా అనేసరికి పాపం కన్నా పరుగు పోతుంది, బయటికి వెళ్ళిపోతాడు. మహాకి కోపం వస్తుంది. మహాలక్ష్మి అంటుంది, ఇక్కడ చూడండి, అనవసరంగా మాట్లాడకండి, మేము మొక్కు కోసం అమ్మవారి దర్శనం కోసమే వచ్చాం, దండం పెట్టుకొని వెళ్ళిపోతాము, పాత విషయాలన్నీ తవ్వకండి. ఊరతను అంటాడు, దుర్గా
వాళ్ళే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కులదైవాన్ని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళతో నీకెందుకు గొడవ? ఇప్పుడు నువ్వు గొడవ పడితే చనిపోయిన నీ చెల్లెలు మళ్ళీ తిరిగి వస్తుందా? లేదా వీడిని ఏమైనా చేస్తే నీకు మనశ్శాంతి దొరుకుతుందా? వాళ్ళ కుటుంబం దండం పెట్టుకొని వెళ్ళిపోతారు కదా, నువ్వెందుకు అంత అల్లరి చేస్తున్నావు? మహాలక్ష్మి అంటుంది. జరిగిన దేన్ని మార్చలేము. మీరు చెప్పినవన్నీ జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీ కోపం తగ్గలేదా? ఈ కోపం వల్ల ఉన్న బంధాలను కూడా పోగొట్టుకోకండి. ఇంకా మీతో బంధాలు కలుపుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. మీరేం చెప్పినా జరిగిన దాన్ని మర్చిపోలేను. మీ అందరికీ చివరిగా ఒక అవకాశం ఇస్తున్నాను. ఈరోజే ఇప్పుడే మీరందరూ ఊరు విడిచి వెళ్ళిపోండి. అది మీకు మంచిది, నాకు మంచిది. ఆ తర్వాత ఈ మనిషి నాకు మళ్ళీ కంటపడకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి, లేకపోతే మీ గొంతు కోసేస్తాను, జాగ్రత్త. మాధవ అంటాడు. పదండి వెళ్ళిపోదాం. రండిరా అందరూ సర్దుకోండి, వెంటనే బయలుదేరదాం. చక్రి అంటాడు. ఏంటి అతనికి భయపడి మనల్ని బయలుదేరమంటున్నావా? మాధవ్ అంటాడు. మనం ఎవ్వరికి భయపడి వెళ్ళట్లేదు. ఈ ఊరికి మొక్కు కోసం వచ్చాం. తంతు పూర్తయింది. బయలుదేరాలని మనం ముందే నిర్ణయించుకున్నాం కదా, పదండి వెళ్దాం. చక్రికి గాయం అవుతుంది. మహాలక్ష్మి చూసి, ఇటు రండి, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి. చక్రి అంటాడు. ఏం లేదండి, పర్లేదు. మహా అంటుంది. కూర్చోండి చక్రి, కూర్చోండి, చాలా నొప్పిగా ఉంటుంది. చక్రి అంటాడు. అదంతా ఏం లేదండి, లైట్గా నొప్పి ఉంది అంతే. మహా అంటుంది. చూపించమని చెప్తున్నానుగా, చూపించండి. ఆయింట్మెంట్ రాస్తాను, తగ్గిపోతుంది. అసలు మనుషులేనా వీళ్ళు? ఒక మనిషి ప్రాణం అంటే అంత తేలిక అయిపోతుందా వీళ్ళకి? మీరు గనుక అడ్డుపడి ఉండకపోతే ఏమై ఉండేదో సుపుత్రుడికి. నా వల్ల ఒకసారి మీ నాన్న ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు మీరే లేకపోయి ఉంటే ఆ పరిస్థితిని నేను ఊహించుకోలేకపోతున్నాను అని మహాలక్ష్మి బాధపడుతుంది. చక్రి మనసులో అనుకుంటాడు. కనపడదు కానీ నా మీద చాలా ప్రేమ ఉంది. ఇలానే ఇంకా మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి అని తెగ మురిసిపోతాడు. అందరూ కారులో మాధవ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కేశవ డల్గా ఉంటాడు. కేశవ అంటాడు. అన్నా, నేను వెళ్ళి శైలుని చూసిరానా? మాధవ అంటాడు. అవును, ఆ విషయంలో ఇంకా ఏం చెయ్యాలో చూడాలిరా. ఊళ్ళోకి రాగానే నాకు గుర్తొచ్చిన మొదటి విషయం అదే. త్వరగా వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్ళి ఎప్పుడో ఫిక్స్ చేయాలి. ఇకపై ఏం చెప్పినా పెళ్ళి వద్దని నేను ఊరుకోను. వాళ్ళు ఒప్పుకోరు. మాట్లాడి త్వరగా పెళ్ళి ముగించాలిరా కేశవ్ అంటాడు. లేదన్నా, నేను వెళ్ళి చూసి వస్తాను. చక్రి అంటాడు. రేయ్ ఉండు, నేను కూడా వస్తాను. కేశవ్ అంటాడు. అవన్నీ ఏమీ వద్దు, నేనే వెళ్ళి చూసొస్తాను. చక్రి కూడా మాధవ్కి చెప్తాడు. నాకు చిన్న పని ఉంది. మాధవ్ అంటాడు. రే ఉండురా, ఇంత దూరం డ్రైవ్ చేసి ఇప్పుడే కదా వచ్చావు. ఏమున్నా రేపు చూసుకోవచ్చు, ఈ రోజుకు వదిలే. చక్రి అంటాడు. లేదు, చాలా అర్జెంటు పని. నేను లేకపోతే అక్కడ ఈ పని జరగదు. ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాను అని కేశవ వెనకాలే వెళ్తాడు. కేశవ శైలు ఇంటి దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తాడు. శైలు కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు ముంగిసా అని అంటుంది. కేశవ అంటాడు. ఎక్కడున్నావు శైలు అంటాడు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఉదయం లేచినప్పటి నుండి ఒకటే వాంతులు అవుతున్నట్లుగా ఉంది. ప్రెగ్నెంట్గా ఉన్నాను కదా, అలాగే ఉంటుందేమో. కేశవ కోపంగా, ఇదిగో 2 రోజులుగా నన్ను టెన్షన్ పెడుతున్నావు. నీకు అది అర్థమవుతుందో లేదో. ముందు నువ్వు బయటికి రా. మీ ఇంటి బయటే ఉన్నాను. శైలు అంటుంది. ఏంటి, మా ఇంటి బయట ఉన్నావా? కేశవ అంటాడు. అవును, నువ్వు ముందు బయటికి రా అని అంటే శైలు అంటుంది. ఓ, నా కడుపులో బిడ్డను చూడాలనే ఆతృతలో పరిగెత్తుకుంటూ వచ్చావా? వెనకాలే చక్రి అంటాడు. మనసులో అనుకుంటాడు. ఏరా, పుట్టబోయే బిడ్డను చూడాలని ఎంత ఇదిగా ఉన్నావురా నువ్వు. మరోవైపు కేశవ శైలుతో కోపంగా, ఇదిగో చూడు, తల 2 ముక్కలు అవుతుంది. ఓవర్గా మాట్లాడుకో. ఏయ్, నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అవుతావు? శైలు అంటుంది. అయ్యో, నన్నే అనుమానిస్తున్నావా? నువ్వు ఫోన్ అని పెట్టేసి నవ్వుకుంటుంది. కేశవ ఇంకా దీంతో ఇలా మాట్లాడి లాభం లేదని డైరెక్ట్గా శైలు ఇంట్లోకి వెళ్ళి, బుస్సు బుస్సు అని పిలుస్తాడు. సురేష్ వచ్చి కోపంగా, రే నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అని కేశవ కాలర్ పట్టుకుంటాడు. కేశవ ఏమన్నా ఆగుతాడా? రెచ్చిపోయి, నీ చెల్లితో మాట్లాడడానికి వచ్చానురా, ముందు మీ చెల్లిని పిలువు అని అరుస్తాడు.
వరాలు కూడా వచ్చి దాని కడుపులో ఉన్న నీ బిడ్డ ఎలా ఉందని అడగటానికి వచ్చావా? ఏం బతుకులురా మీవి? ఇదేనా మీ సంస్కారం? ఇక్కడ సరిగ్గా ఉండడు, అందరూ రౌడీలే అని అరుస్తూ ఉంటుంది. సురేష్ అంటాడు వీడితో ఏంటి మాటలు అని కేశవ కాలర్ పట్టుకొని, ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటికి వెళ్తేనే కదా నిన్ను ఇవాళ చంపేసి ఇక్కడే పాతేస్తాను అని అంటూ ఉంటే బయట ఉన్న చక్రికి అనుమానం వస్తుంది. ఏంటి కేశవ లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది, ఏమైనా గొడవ అవుతుందా అని చక్రి కూడా లోపలికి వెళ్తాడు. హీరో ఎంట్రీ ఇచ్చి, ఏంట్రా నా తమ్ముని చంపేస్తానని బెదిరిస్తున్నావా? పెద్ద తోపువా నువ్వు అని అంటాడు. సురేష్ అంటాడు, బయట నిలబడి దొంగచాటుగా వినటానికి వచ్చావా? కటన్లో నుంచి తొంగి చూడలేకపోయావా? నీ తమ్ముడికి సపోర్టుగా నిన్ను బయట నిలబడమన్నాడా? కేశవ్ అంటాడు, ఏయ్ ఏయ్ నువ్వు ఎప్పుడు వచ్చావురా? చక్రి అంటాడు, ఏయ్ దాన్ని వదిలేరా, ఎందుకురా వీడు నిన్ను చంపేస్తానని అంటున్నాడు, నువ్వు ఏమనకుండా ప్రశాంతంగా నిలబడి ఉన్నావు. సురేష్ అంటాడు, సూపర్ రా, బాగా నటిస్తున్నారు. నీ తమ్ముడు నా చెల్లెల్ని మోసం చేసి ప్రెగ్నెంట్ చేస్తాడా? మేము చూస్తూ ఊరుకోవాలా? ఏంటి నీ ముఖానికి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తామని అనుకుంటున్నావా? వరాలు ఏడుస్తూ నా కూతురు జీవితం ఇలా అయిపోయింది ఏంట్రా? సురేష్ కోపంగా కేశవుని కాలర్ పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. లోపల ఉన్న శైలు బయట గొడవ విని వస్తుంది. రేయ్ వదలరా, ఆపండి, కొట్టుకోవడం ఆపండి అని వాళ్ళని ఆపుతారు. చక్రి అంటాడు, ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకుందాం, ఊరికే ఇలా చేతులు వేసే పనులు పెట్టుకోకండి. వరాలు అంటుంది, ఏంటి మాట్లాడి పరిష్కరించుకోవాలా? మాట్లాడి పరిష్కరించుకునే విషయమా ఇది? నీ తమ్ముడు చేసింది, దీనికి సిగ్గులేదు, 2 నెలల గర్భంతో ఉన్నానని చెప్తుందిరా. ఆమె వయసు ఎంతో తెలుసా? 21 ఏళ్ళు. పుస్తకాలు పట్టుకొని కాలేజీకి వెళ్ళే వయసులో కడుపులో బిడ్డను మోస్తూ నిలబడిందిరా తల్లిగా నాకు విన్నప్పుడు ఎలా ఉంటుంది? నా కడుపు రగిలిపోతుందిరా. మీరంతా ఏదో పెద్ద మంచి కుటుంబం అని మాట్లాడుతున్నారు కదా, మీ కుటుంబం లక్షణం ఏంటో నాకు తెలుసురా. సిగ్గులేని పనిచేసింది. నా కూతురితో మాట్లాడొద్దని తల బాదుకుంటుంది. చక్రి అంటాడు, నా తమ్ముడే వచ్చి మీ కూతురితో మాట్లాడా? మీ కూతురు మాట్లాడింది కాబట్టి అతను మాట్లాడాడు. తప్పు చూస్తే ఇద్దరి వైపు ఉంది. ఊరికే ఇలా కాలర్ పట్టుకునే పనులు పెట్టుకోకండి, సరేనా? వరాలు శైలుతో అంటుంది, విన్నావుగా, నువ్వే మాట్లాడావా? నువ్వు మాట్లాడడం వల్లే ఇదంతా జరిగింది. మాట్లాడతావా? ఆడితో ఇంకోసారి మాట్లాడతావా అని కోరుతూ ఉంటుంది. నీ వల్ల ఎంత అపకీర్తి రాబోతుందో తెలియడం లేదా? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు కేశవ్ అంటాడు, మీరు కొంచెం ఆగుతారా? ఛాన్స్ దొరికితే ఒకటే బాధేస్తున్నారు. శైలు నువ్వు చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్ అని విని నా మైండ్ పోయింది. నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అవుతావు? శైలు నాన్న అంటాడు, నా కూతురు వెంటపడి దాన్ని నమ్మించి దానికి మాయమాటలు చెప్పి తల్లించేస్తావా? ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడతావా? వరాలు అంటుంది, ఆడు చెప్పింది విన్నావా? నువ్వు ఎలా గర్భవతి అవుతావని అడుగుతున్నాడు. ఇవన్నీ నీకు అవసరమా? ఊరంతా తిరిగేసి నీకు కడుపు చేసి ఇప్పుడు ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. సురేష్ అంటాడు, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నా చెల్లిని మోసం చేద్దామని చూస్తున్నావా అని సురేష్ మళ్ళీ కేశవుని కొట్టడానికి వెళ్ళి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే శైలు అరుస్తూ, ఆపండి, నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పేస్తుంది. అందరూ షాక్ అవుతారు. వరాలు అంటుంది, ఏంటే చెప్తున్నావు? నేను ప్రెగ్నెంట్ కాదని చెప్తున్నావు? ఏ పాపిష్టిదానే, నువ్వే కదా ప్రెగ్నెంట్ అని చెప్పావు. శైలు నాన్న అంటాడు, నువ్వు 2 నెలలు ప్రెగ్నెంట్ అని నా దగ్గర నువ్వే కదా చెప్పావు. శైలు అంటుంది, నేను అబద్ధం చెప్పాను నాన్న. సురేష్ అంటాడు, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసి చూద్దామని చెప్పావు కదా. శైలు అంటుంది, అవును చెప్పాను, నేను చెప్పినప్పుడే తీసుకెళ్ళి స్కాన్ తీసి ఉండాల్సింది కదా, అప్పుడే నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసేది. కేశవ అంటాడు, తను ప్రెగ్నెంట్ కాదండి, తను ప్రెగ్నెంట్ అవ్వటానికి అవకాశమే లేదు. వరాలు అంటుంది, మరి ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? చెప్పు. కేశవ అంటాడు, ఎందుకు శైలు అబద్ధం చెప్పావు? శైలు చెప్తుంది,
నువ్వు నీ దారిన ఊరికి వెళ్ళిపోయావు. నువ్వు లేని సమయంలో ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నన్ను గుడికి తీసుకెళ్ళి ఈడున్నాడే పనికి మాలిన వెధవ, వీడి ఫ్రెండ్కి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయడానికి చూశారు. నీకు తెలుసా? చక్రి మనసులో ఓరి దుర్మార్గులారా అని అనుకుంటాడు. కేశవ అంటాడు, నీకు పెళ్లి చేయడానికి చూశారా అని అందరి వైపు కోపంగా చూస్తాడు. శైలు అంటుంది, అవును, పెళ్లిపీటల వరకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు కూడా నేను ఇతని ఫ్రెండ్తో చెప్పాను, నేను కేశవని ప్రేమిస్తున్నాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. కానీ ఆ సిగ్గులేనోడు నువ్వు ప్రేమిస్తున్న విషయం నాకు తెలిసే నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని చెప్పాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. వదిలేస్తే తాళి కట్టేసేలా ఉన్నాడని ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. ఆ తర్వాతే పెళ్ళి ఆగింది. సురేష్ కోపంగా అంటే, నువ్వు ఆ రోజు అబద్ధమే చెప్పావు, ఎందుకు అబద్ధం చెప్పావు అని శైలుని కొట్టడానికి వెళ్తాడు. చక్రి అంటాడు, తను మాట్లాడుతుంది కదా, ఇంకోసారి తన మీద చెయ్యి వేస్తే బాగుండదు. పోయి అటు నిల్చో, అనవసరంగా దెబ్బలు తినకు. మీ నాన్న పక్కనే ఉంచున్నాడు కదా, నువ్వు కూడా పోయి అటు నిలబడు శైలు చెప్తుంది. ఆ సమయంలో నీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నువ్వు కొనిచ్చిన ఫోన్ని కూడా వాళ్ళు లాక్కున్నారు. ఆ పెళ్ళిని ఎలా ఆపాలో నాకు తెలియలేదు, అందుకే అలా అబద్ధం చెప్పాను. వరాలు ఆవేశంగా, అయ్యో పాపిష్టిదానా, ప్రపంచంలో ఏ అమ్మాయినా ఇలాంటి విషయానికి అబద్ధం చెప్తుందా? ఏంటి చెప్పు, అబద్ధం చెప్తారా? శైలు అంటుంది, కొంచెం ఆలస్యమై ఉంటే ఆ దరిద్రపు వెధవ నాకు తాళి కట్టేసేవాడు తెలుసా? మీకు నా జీవితం మీద శ్రద్ధ లేకపోవచ్చు, కానీ నాకు నా జీవితం మీద శ్రద్ధ ఉంది. నేను నా కేశవుని వదిలేసి వేరే ఎవరో ఒకరిని ఎలా పెళ్లి చేసుకుంటాను? కేశవ్ అడుగుతాడు. వాళ్ళకి అబద్ధం చెప్పావంటే సరే, నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? శైలు అంటుంది, అది ఊరికే ఒక కిక్కు కోసం చెప్పాను, నిన్ను ఏడిపిద్దామని చెప్పాను. నేను ప్రెగ్నెంట్ ఏమీ కాదు, అర్థమైంది కదా? కేశవ వచ్చేసరికి ఇది చెప్పకూడదని అనుకున్నాను, అందుకే ఇన్ని రోజులు ఈ అబద్ధాన్ని నడిపించాను. కేశవ ఊర్లో లేడనే విషయం నీ కొడుకు ఇలాంటి పని చేశాడు, ఇకపై కేశవ ఇక్కడే ఉంటాడు. ఇలాంటివి ఏమైనా చేసి చూడండి, తర్వాత ఉంటుంది మీకు. కేశవ మాస్ వార్నింగ్ ఇస్తాడు. శైలు నాది, తన మెడలో ఎప్పటికైనా తాళి కట్టేది నేనే. అలా కాదని ఎవరైనా తనకి పెళ్లి చేయాలని చూస్తే పుచ్చలు పగిలిపోతాయి అని సినిమా స్టైల్లో చెప్తాడు. శైలు అంటుంది, నువ్వు రా కేశవ్, మనం బయటికి వెళ్ళి మాట్లాడదాం. చక్రి, కేశవ్, శైలు ముగ్గురు బయటికి వెళ్తారు. కేశవ్ అంటాడు, నేనే చెప్పా కదరా ప్రెగ్నెంట్గా చూడటానికి అవకాశమే లేదని. చక్రి అంటాడు, సరే నువ్వు మొదట మాట్లాడి ముగించు, దీని గురించి మనం ఆ తర్వాత మాట్లాడుకుందాం. శైలు అంటుంది, థ్యాంక్స్ అని చెప్తుంది. చక్రి అంటాడు, ఆహా సరే, ఇదొక సామాజిక సేవ లాంటిదే కదా, సరేరా నువ్వు చూసుకో, నేను వెయిట్ చేస్తానని చక్రి పక్కకు వెళ్ళిపోతాడు. శైలు అంటుంది, ఏంటి ముంగిసా, భయపడిపోయావా? కేశవ అంటాడు, భయపడిపోవడమా? 2 రోజులుగా నాకు ప్రాణాలు లేవు తెలుసా? నువ్వు ప్రెగ్నెంట్ అని విని మీ అమ్మ వాళ్ళు మా ఇంటికి ఫోన్ చేసి కూడా చెప్పారు. ఇక్కడ వీళ్ళు నన్ను ఏడిపించి చంపేశారు తెలుసా? ఎప్పుడు నా మీద చెయ్యి వేయని మా అన్నయ్య నన్ను కొట్టాడు. శైలు అంటుంది, పిచ్చివాడా, వేరే ఏం చేసేది? మరి వాళ్ళు నిశ్చితార్థం పెళ్లి మండపం వరకు తీసుకెళ్ళిపోయారు. ఆ సచ్చినోడు తాలిని దాదాపుగా నా మెడ దాకా తీసుకొచ్చేశాడు. నాకేం చేయాలో ఆపాలో తెలియలా, అలా అబద్ధం చెప్పేశాను. కేశవ అంటాడు, సారీ, నేను ఊరికి వెళ్ళటం వల్లే కదా ఇదంతా జరిగింది. పాపం ఎంత కష్టపడ్డావో. శైలు అంటుంది, నువ్వేం చేస్తావులే, నువ్వు ఊర్లో లేవని తెలిసేగా మా అన్నయ్య ఇలాంటి పని చేశాడు. మంచిదేలే, నేను తప్పించుకున్నాను. నీకు చెప్పేదాన్ని అనుకున్నాను, కానీ నువ్వు ఎంత క్యూట్గా ఎలా ప్రెగ్నెంట్ అయ్యావో అని అడిగావో సరికి నీతో కాసేపు ఆడుకుందామని అనిపించింది. కేశవ అంటాడు, ఆడుకుందాం అనిపించిందా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? శైలు అంటుంది, మా ఇంట్లో వాళ్ళు నాకు ఇచ్చిన టెన్షన్ కంటే ఎక్కువ అని చుట్టూ చూసి కేశవాన్ని హగ్ చేసుకుంటుంది.
కేశవ అంటాడు, అయ్యో ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తారు, జరుగు. అయ్యో మీ అమ్మ వచ్చేస్తుంది, వదులు శైలు అంటుంది. మొద్దోడా, సరే నేను వెళ్తున్నా, బాయ్. చక్రి చూసి, రేయ్ అంతా బాగుంది కదా అని అలాగే లోపలికి వెళ్ళిపోకురా, ఇంటికి పోవాలి రా కేశవ. నవ్వుతూ, ఇదిగో వస్తున్నా వస్తున్నా. అయ్యో వీడిక్కడే ఉన్నాడే, విషయం మర్చిపోయేనే. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్లో చక్రి ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పి నవ్వుతాడు. అలాగే మహాలక్ష్మి బాస్ విక్కీ ఇంటికి వస్తాడు. విక్కీని ఇంట్లో ఉండటం చూసి కోపంతో వచ్చి చక్రి కొడతాడు. ఇదంతా ఎలా జరుగుతుందో ముందే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.